మీరు చూస్తున్నారు ఫర్ బ్రాండింగ్స్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఒక యూట్యూబ్‌లో వీడియో చేయాలంటే మెయిన్ నన్ను అడిగితే మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ట్రైపాడ్. 3 ట్రైపాడ్‌లు లేకపోతే 3 ట్రైపాడ్ స్టాండ్‌లు కావాలి. 3 ట్రైపాడ్‌లు దేనికంటున్నా అంటే ఇప్పుడు చూడొచ్చు మైక్ కూడా నేను ఒక స్టాండ్ అయితే వాడినా. అంటే ఒక రకమైన రింగ్ లైట్‌కి సంబంధించిన ట్రైపాడ్ స్టాండ్. సో, ఇట్లా నాకు మైక్ పట్టుకుంటే వీడియో చేస్తే నాకు కంఫర్ట్ అనిపియదు. ఎందుకంటే కొన్ని థాట్స్ నాకు చక్కగా ఇట్లా రావు. ఇప్పుడు చెయ్యి పట్టుకొని ఒక మైక్ ఇంకోటి చెప్పడం అంటే థాట్స్ అయితే చక్కగా రావు కాబట్టి ఇప్పుడు నేనిక్కడ కొంచెం కంఫర్టబుల్‌గా మాట్లాడాలనుకుంటాం కాబట్టి మైక్ ఒకటి స్టాండ్ ఉంది. దీనికి బదులు మీరు వేరే ట్రైపాడ్ కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఇంకోటి వీడియోకి ఒక ట్రైపాడ్ అయితే అవసరం ఉంటుంది. నేను ఒక టేబుల్‌ని వాడినా కాబట్టి దాన్ని బుక్స్ పెట్టి ఇట్లా హోల్డ్ చేసుకున్నా. సో, అట్లా మీరు కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేందంటే మనకు రింగ్ లైట్ అనేది లేకుంటే సాఫ్ట్ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు లైట్ అనేది రావాలి. మెయిన్ సోర్స్ ఇవెంత ఇంపార్టెంట్ లైట్ కూడా అంతే ఇంపార్టెంట్. లైట్ కరెక్ట్‌గా వాడితే విజువల్స్ మంచిగా మీకు డీటెయిల్స్ అయితే మంచిగా వస్తది. మీరు స్మార్ట్ ఫోన్‌తోని రికార్డ్ చేస్తున్నా కూడా అందుకని లైట్ ఇంపార్టెంట్. లైట్‌కి ఒక స్టాండ్ అంటే మీకు ఒక ట్రైపాడ్ కావాలి దానికి కూడా. అంటే మొత్తం 3 ట్రైపాడ్‌లు లేకుంటే 3 ట్రైపాడ్ స్టాండ్స్ అయితే కావాలి మీకు. సో, అవి సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేప్పటికేందంటే రికార్డింగ్‌కి మీరు ఒక డీఎస్ఎల్ఆర్. అమౌంట్ అయితే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేకుంటే క్వాలిటీ సో ఇంపార్టెంట్. సో, అంత అమౌంట్ ఎందుకు మెల్లమెల్లనే మనం చూసుకుందాం. మనకి మిగతా ఖర్చులు కూడా ఉంటాయనుకుంటే ఫస్ట్ స్మార్ట్ ఫోన్‌తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతోనే బెస్ట్ ఎమిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్విప్‌మెంట్స్ ఏమైతే ఉన్నాయో చిన్న చిన్నవి అంటే మైక్ కొనడం, ట్రైపాడ్ కొనడం, చిన్న లైటింగ్ సెటప్. సో, అసంటివి మీరు మెల్లమెల్లగా తీసుకోవచ్చు. లేకుంటే గ్యాదర్ చేసుకొని తీసుకోవచ్చు. టైం పడుతది. కొంచెం పేషెన్స్‌తోనైతే ఇవి చేసుకోవచ్చు. మీకు లైటే కావాలంటే బయట నిల్చొని కూడా వీడియో చేయొచ్చు. బయట నిల్చోవడం చాలా క్వాలిటీ అయితే బాగా వస్తాయి బయట వీడియోస్ చేస్తే. అంత కంఫర్ట్ అయితే ఉండదు బయట. ఎందుకంటే బయట పీపుల్స్ అటు ఇటు నడుస్తా ఉంటారు కాబట్టి కొంచెం మనుషులుంటారు కదా బయట. సో, అదే పెద్ద ప్రాబ్లమ్. టేబుల్‌నయితే ఒకటి రికమెండ్ చేస్తా. టేబుల్ ఎందుకంటే ఒక డెస్క్ సెటప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సెటప్ లేకపోయినా డెస్క్ ఒకటి ఉండాలి. ఎందుకంటే కూర్చొని మన స్క్రిప్ట్ రాసుకొని ప్రశాంతంగా రాసుకునే మందమైతే ఒక డెస్క్ అయితే ఉండాలి. ఈ డెస్క్ అనేది మీకు చాలా యూజ్ అవుతది. ఒకటి మీరు స్టూడెంట్ అయితే చదువుకోవడానికి హెల్ప్ అవుతది. లేకుంటే ఇట్లా ఏదైనా పెట్టుకోవడానికి కంప్యూటర్ టేబుల్ లాగా కూడా వాడుకోవచ్చు. సో, నా దగ్గర టేబుల్ ఉంది. మీకు రికమెండ్ ఆప్షనల్‌గానే తీసుకోవచ్చు లేకుంటే లేదు. మరీ అంత ఇంపార్టెంట్ కాదు. మీకు అవసరం అయితే తీసుకోవచ్చు. బెస్ట్ టేబుల్ అంటే నాకు ఒకటుంది. తీసుకున్నా కాబట్టి చెప్తున్నా. ఆ ₹3500 అయితే ఉంది. బట్ ఇది తీసుకోవచ్చు లేకుంటే లేదు. అవసరం అంటే పక్కకు పెట్టేయొచ్చు. అవసరం అనిపిస్తే చెప్పేస్తున్నా. ₹3500 టేబుల్ అయితే ఉంటుంది మీకొకటి. ఇది ఒక రకమైన డెస్క్ ఇది. కంప్యూటర్ పెట్టుకోవచ్చు. లేకుంటే ల్యాప్‌టాప్ అయితే మామూలుగా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మంచిగానే ఉంటుంది. సో, దీని గురించి కూడా నేను ఒకొక్క క్లిప్ అయితే చూపిస్తా. ఎట్లా ఉంటా అనేది చూడొచ్చు మీరు. బేసిక్‌గా అయితే ఇది ఒక వుడ్ క్వాలిటీ బాగుంది. అండ్ ఆల్సో బాటమ్‌లో మీకు చూస్తే ఒక టైప్ మెటల్ టైప్ అన్నమాట. సో, బానే ఉంటుంది. మీకు స్ట్రెంత్ విషయంలో వస్తే 3500లో బెస్ట్ టేబుల్ ఇది. ఇంకోటి మైక్. నా దగ్గరున్న మైక్ చూడొచ్చు. ఇది వచ్చేప్పటికైతే బోయా బై MM1 మైక్రోఫోన్ ఇది. మీకు అరౌండ్ ఈ ప్రైస్ ₹1500 అయితే ఉంటుందిది. ఖచ్చితంగా అయితే బెస్ట్ మైక్. ఇది కాకుంటే వేరే మీకు కాలర్ మైక్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అదొచ్చేప్పటికి 1000 అయితే ఉంటుంది. మీకు అది కూడా వద్దనుకుంటే ₹300లో కూడా మైక్ ఉంటుంది. ఆ మైక్స్ లింక్స్ కూడా ఇస్తా నేను. ఇది బోయా బై MM1 మైక్రోఫోన్ ఇది. మామూలుగా ఇట్లా మీరు హోల్డ్ చేసుకొని మాట్లాడొచ్చు. కాకపోతే ఇంకో ప్రాబ్లమ్ ఏందంటే ఇంకో కేబుల్ ఉంటుంది కదా! ఇక్కడ చూస్తే లాంగ్ కేబుల్. ఇది మీరు ఎక్స్‌ట్రా కొనుక్కోవాలి. ఎందుకంటే లెంగ్త్ మీకు చాలా చిన్న కేబుల్ ఇస్తారది. సో, ఈ నుంచి ఈడికి ఇంతే గ్యాప్ ఉంటే హైట్ ఉంటదది. సో, దాంతో కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతది కాబట్టి కొంచెం ఎక్స్‌టెన్షన్ కేబుల్ తీసుకోవాలి. అండ్ ఇవన్నీ తీసుకోనని చెప్పట్లేదు. ఇవన్నీ నేను వాడిన సెటప్ అండ్ ఆల్సో మీకు ఈజీగా ఉండే సెటప్‌లలో ఎట్లనైందని చెప్తున్నాను. సో, ఈ మైక్ తీసుకుంటే మీకు ఒక కేబుల్ తీసుకోవాలి ఖచ్చితంగా. అమౌంట్ ఉంటే తీసుకోవచ్చు కేబుల్. లేకపోతే ఈ మైక్ కష్టమే అవుతది. ఎందుకంటే లెంగ్త్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి మీకు గొరిల్లా ట్రైపాడ్ రికమెండ్ చేస్తా. ఎందుకంటే డెస్క్ మీద మీరు ఆ ట్రైపాడ్ చిన్నగుంటుంది. డెస్క్ మీద పెట్టుకొని దీనికి మైక్ అటాచ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. లేకుంటే దాని మీద స్మార్ట్ ఫోన్‌ని హోల్డ్ చేసి డెస్క్ కొంచెం దూరంలో పెట్టి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు నేనైతే మాక్సిమం ఆ గొరిల్లా ట్రైపాడ్ వాడట్లేదు. బుక్స్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను. సో, మీరు అట్లా కూడా చేసుకోవచ్చు. ట్రైపాడ్ అక్కర్లనుకుంటే ఏదైనా బుక్స్ పెట్టి హైట్‌గా దాని మీద ఫోన్ పెట్టయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ట్రైపాడ్ మైనస్ అయిపోతది కాబట్టి మనీ కొంచెం సేవ్ అయితది. రికమెండేషన్ మంచి డెకరేషన్ కావాలంటే మీకు ఆర్‌జీబీ లైట్స్ అయితే ఉంటాయి. ఆర్‌జీబీ లైట్స్ అంటే నేను ఒకటి బుక్ చేసిన అమెజాన్‌లలో. అవి ఒక 2, 3 డేస్ అయితే ఆటోమేటిక్ నా దగ్గరకొస్తాయి. సో, ఆ లైట్స్ అయితే కొంచెం కలర్‌ఫుల్ డెకరేటివ్‌గా అయితే అవుపడతాయి. కొంచెం హెల్ప్ కావచ్చు. అండ్ సో, నేను చెప్పిన ఎక్విప్‌మెంట్స్ మీకు అరౌండ్ ఒక 7000 దాకా అవుతది. టేబుల్ ఒకటి మైనస్ చేస్తే అరౌండ్ 3000 చిల్లర అయితే పడతది. సో, ఇది మీకు అమౌంట్ అయితే పడతది. ఇవి ఉంటేనే బెటర్. మీరు మెల్లగా తీసుకున్న ఈ ఎక్విప్‌మెంట్ తీసుకోండి. బిగినర్ లెవెల్‌లో మంచిగా హెల్ప్ అయిన టూల్స్ ఇవి అందరికి ఎక్విప్‌మెంట్స్. సో, మీకు కూడా హెల్ప్ అవుతది. సో, ఇది మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.